నెల్లూరు నగరంలో మున్సిపల్ అధికారులు పెద్ద ఎత్తున ఆక్రమణ తొలగిస్తున్న పక్షంలో మరోపక్క ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం. ఉన్న పలంగా ఇలా తీసేయడం కరెక్ట్ కాదు. కనీసం నోటీస్ ఇచ్చుంటే బాగుండేది, కొంత టైం ఇచ్చుంటే బాగుండేదని బాధితులు మాట్లాడుతున్నారు. దీని గురించి మాట్లాడడానికి కమిషనర్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఉన్న పలంగా ఆక్రమణలు తొలగిస్తున్నారని, వాళ్ళకి ఎటువంటి నోటీసులు మీరు జారీ చేయలేదని, ఇట్లా ఉన్న పలంగా తీసేస్తే మేమేమివ్వాలి అని చెప్పి బాధితులు వాపోతున్నారు. దీని గురించి మీరేం మాట్లాడతారు సార్? అందరికీ నమస్కారం. నెల్లూరు నగరంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అటు రూరల్, ఇటు సిటీ నియోజకవర్గాల్లో ముఖ్యంగా డ్రైనేజ్ కెనాల్స్ వైడనింగ్ కానివ్వండి, ఇరిగేషన్ కెనాల్స్ వైడనింగ్ కానివ్వండి, స్టామ్ వాటర్ డ్రైన్స్, అట్లాగే ఎండ్ టు ఎండ్ రోడ్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా ఈ రోజు ఉన్నటువంటి స్టామ్ వాటర్ డ్రైన్స్ అన్నీ కూడా వాటి ఫుల్ కెపాసిటీకి కనుక వాటర్ తీసుకెళ్ళగలిగితే మనకి వర్షాలు వచ్చినప్పుడు నెల్లూరు నగరంలో ఎక్కడ కూడా వరద పరిస్థితి అనేది రాదు. మీరు చూశారు, గతంలో వచ్చిన మొంత సైక్లోన్ కానీ, ఆ తర్వాత వచ్చిన దీత్వా సైక్లోన్ అప్పుడు కానీ కొద్దిపాటి వర్షానికి నెల్లూరు నగరంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీనికి కారణం ఏంటంటే, ఒకటి ఎగ్జిస్టింగ్ ఇరిగేషన్ కెనాల్స్ వాటిని ఆక్రమణకు గురిచేసి అక్కడ కట్టడాలు కట్టడం, రెండోది స్టామ్ వాటర్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఆక్రమించి కట్టుకోవడం. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి డ్రైనేజ్ కెనాల్స్ ఎప్పుడో 20-30 years బ్యాక్ కట్టినటువంటివి. సో నగరం అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంది, నగర జనాభా పెరుగుతున్నారు, సో వాటర్ కన్జంప్షన్ పెరుగుతుంది. కాబట్టి ఈ స్టామ్ వాటర్ డ్రైన్స్ యొక్క కెపాసిటీ కూడా పెంచాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా రోడ్డు వైండింగ్స్, డ్రైనేజ్ కెనాల్స్ యొక్క వైండింగ్ జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఏవైతే ఆక్రమణలు ప్రభుత్వ స్థలాల్లో కెనాల్ పోరంబోక్స్లోను, అదేవిధంగా రోడ్ పోరంబోక్స్లో ఉన్నాయో వాటన్నిటి కూడా ఫేజ్ వైజ్ మేనర్లో తీస్తూ ఉన్నాము. అందులో భాగంగానే నిన్న జరిగినటువంటి శాంతినగర్ ఏరియాలో కూడా ఆక్రమణ తొలగించడం జరిగింది. అయితే ఒక్క నోటీస్ కూడా ఇవ్వలేదు, ఉన్న పలంగా ఇలా చేస్తున్నారు, మిమ్మల్ని కలవడానికి కూడా లేకుండా పోతుంది, మా పరిస్థితి ఏంటి అని వాపోతున్నారు. ఏమైనా మీరు భరోసా ఇచ్చే అవకాశం ఉందా సార్? ఒకటి కాదండి, వాళ్ళకి పలుసార్లు మనము మా మున్సిపల్ అధికారులు వెళ్ళి చెప్పడం జరిగింది. ఇక్కడే 3 సార్లు వాళ్ళతో చర్చలు చేయడం జరిగింది. నిన్న కూడా క్యాంప్ ఆఫీస్ సండే అయినప్పటికీ క్యాంప్ ఆఫీస్కి వచ్చి కలుస్తామని టైం ఇచ్చాము, కలిసాము, వాళ్ళకి అన్ని వివరాలు చెప్పాము. తర్వాత సఫిషియెంట్ టైం ఇచ్చాము వెకేట్ చేసుకోవడానికి, వస్తువులు తీసుకోవడానికి. వాళ్ళు కూడా లెటర్ రాయించారు, మాకు సండే ఆఫ్టర్నూన్ వరకు టైం ఇవ్వండి అన్నారు. ఆ ప్రకారమే చేశాము. అయితే 1-2 సార్లు సర్వే చేసి అది పక్కా గవర్నమెంట్ ల్యాండ్ కెనాల్ పోరంబోక్లో ఉందని తెలిసిన తర్వాతే ఆక్రమణ తీయడం జరిగింది. సో ఇటువంటి పరిస్థితుల్లో నోటీసులు ప్రతి సందర్భంలో ఇవ్వాల్సిన అవసరం లేదు. మా దగ్గర డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి, ఉన్న పలంగా ఇలా చేశారు అని మాట్లాడుతున్నారు. డాక్యుమెంట్స్ ఉన్నా కూడా తొలగించే అవకాశం ఉందా సార్? వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్కి ఎటువంటి జెన్యూనిటీ లేదు. వాళ్ళ దగ్గర మున్సిపల్ ప్లాన్ ఉందన్నారు, ఆ మున్సిపల్ ప్లాన్ మున్సిపల్ అధికారులు ఇచ్చింది కాదు. అదేవిధంగా ఉన్న డాక్యుమెంట్స్ అనేటువంటివి దానికి గవర్నమెంట్ ల్యాండ్ అంటే ఆ సర్వే నెంబర్కి వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ సంబంధం లేదు. తొలగించిన బాధితులకి ఎక్కడైనా షాప్ చూపించే అవకాశం ఉందా సార్? అది ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేట్ రెంట్ ఎవరు, గవర్నమెంట్ స్థలంలో షాప్ కట్టుకొని రన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. దాదాపు 50 సంవత్సరాలు రన్ వాళ్ళు ఇంకా గవర్నమెంట్ కట్టాలి. ఇంతకాలం గవర్నమెంట్ ల్యాండ్ వాడుకున్నందుకు గవర్నమెంట్కి లీజ్ కట్టాలి వాళ్ళు, మేము వాళ్ళకి ఇవ్వడం కాదు. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని బాధితులు వాపోతున్నారు. ఎప్పటికీ ఏకపక్షంగా లేదు, మేము ప్రజల పక్షమే. ఎందుకంటే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాం. వారికి 1-2-3 సార్లు వాళ్ళతో చర్చలు చేశాము, వారికి కావాల్సినంత సమయం ఇచ్చాము. తర్వాత 1-2 సార్లు సర్వే చేయడం జరిగింది. ఈ రోజున నెల్లూరు నగరం అంతా కూడా ట్రాఫిక్తో ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, అనేక మంది. రోడ్ల విస్తరణ జరగకుండా, డ్రైన్ల విస్తరణ జరగకుండా, ప్రజలు అవస్థలు పడకుండా ఉండాలంటే కుదరదు. కాబట్టి ప్రజల సౌకర్యార్థం ఎక్కువ మందికి ప్రయోజనం జరిగేటప్పుడు ఒకరిద్దరికి ఇబ్బంది జరుగుతుంది. కానీ అది కూడా ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు అనేటువంటివి ఎట్టి పరిస్థితులు ఉపేక్షించడం, ఖచ్చితంగా తొలగిస్తాం. ఈ ఆక్రమణలు తొలగించడం వల్ల పూర్తి స్థాయిలో నగరం సుందరీకరణ అవుతుందని అనుకుంటున్నారా, లేకపోతే ఏ విషయం మీద ఇది పూర్తిగా ఆక్రమణలు అనేటివి స్టార్ట్ చేశారు? అంటే ముఖ్యంగా నగర సుందరీకరణ అనేది కంటే కూడా, ఒకటి వరదలు వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు వరదలు కాకుండా ఉండాలంటే స్టామ్ వాటర్ డ్రైన్స్ యొక్క కెపాసిటీ పెంచాలి, వాటిని వైడనింగ్ చేసుకోవాలి. రెండోది, ప్రతిరోజు ప్రజలు ట్రాఫిక్తో ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ రోజున రోజుకి కొన్ని పదుల సంఖ్యలో కొత్త వాహనాలు రోడ్ల మీదకి వస్తూ ఉన్నాయి. వాటికి సరిపడా రోడ్ల విస్తరణ జరగాలి. రోడ్ల విస్తరణ జరగాల్సినప్పుడు గవర్నమెంట్ స్థలంలో ఉన్నటువంటి భవనాలు కావచ్చు, ఆక్రమణలు కావచ్చు, తీయక తప్పదు. నగర కమిషనర్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు అంటున్నారు సార్. దూకుడు కాదండి, బాధ్యత.